దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 37:7 చరణం. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. మనం దేవుని సన్నిధిలో ఏదైనా విషయాన్ని గురించి మనం ప్రార్థించి కనిపెట్టి ఇంకా విసుకనిపించి వదిలేసిన సందర్భాలు ఉన్నాయా? ఒకవేళ అలాంటి సందర్భాలు ఉన్నట్లయితే దేవుని మాటలు ఏమని తెలియజేస్తూ ఉన్నాయంటే, మనం ప్రార్థించి కనిపెట్టి చూసిన ఫలితమేమీ లేకపోయినా ఇంకా ప్రార్థిస్తూనే ఉండాలి. విసుగనుకోకుండా, నిరాశ చెందకుండా ఆ విషయాన్ని గురించి మనం దేవుని సన్నిధిలో ఇంకా కనిపెడుతూనే ఉంటే దేవుడు తప్పకుండా ఆ ప్రార్థనను ఆలకిస్తారని దేవుని మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. నువ్వు ప్రార్థించి కనిపెట్టి చూసిన ఫలితమేమీ లేదా? ఏవి కదలకుండా ఉన్నవి ఉన్న చోటే ఉండిపోవటాన్ని చూసి విసుగెత్తిందా? అన్నిటినీ విసిరికొట్టి వెళ్ళిపోవాలనిపిస్తుందా? ఒకవేళ నువ్వు కనిపెట్టవలసిన విధంగా కనిపెట్టలేదేమో. అలాంటప్పుడు ఆయన్ని కలుసుకోవలసిన సరైన చోటున నువ్వు ఉండలేవు. ఓపికతో దాని కొరకు కనిపెట్టుము. రోమాపత్రిక 8వ అధ్యాయము 25వ వచనము. ఓపిక ఆందోళనను తొలగిస్తుంది. ఆయన వస్తానన్నాడు. ఆయన వాగ్దానాలు ఉన్నాయంటే ఆయన సన్నిధి ఉన్నట్టే. ఓపిక నీ ఏడుపును తొలగిస్తుంది. ఎందుకు విచారంగా నిర్లిప్తంగా ఉంటావు? నీ అవసరం నీకంటే దేవునికే బాగా తెలుసు. కానీ ఇప్పుడే దాన్ని నీకు అనుగ్రహించకుండా ఉండటంలో ఆయన ఉద్దేశం ఏమంటే, ఆ పరిస్థితుల్లో నుండి ఇంకా ఎక్కువ మహిమను వెలికి తేవాలని. స్వంతగా పనిచేయటాన్ని సహనం దూరం చేస్తుంది. నువ్వు చేయవలసిన పని ఒక్కటే, నమ్ము. యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనము. నువ్వు కేవలం నమ్మితే అంతా సవ్యంగానే ఉందని గ్రహిస్తావు. ఓపిక అవసరాలన్నిటినీ తొలగిస్తుంది. నీవు కోరుకున్న దాని గురించిన నీ అభిలాష బహుశా అది జరగటం వలన నెరవేరే దేవుని చిత్తంపై నీ అభిలాష కంటే గొప్పదేమో. ఓపిక బలహీనతను తీసివేస్తుంది. ఆలస్యమవుతున్న కొద్దీ నిరాశ పెంచుకొని అడిగిన దాన్ని వదిలేయొద్దు. దేవుడు నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ మొత్తం నీకోసం సిద్ధం చేస్తున్నాడని నమ్మి దాన్ని స్వీకరించటానికి సిద్ధపడాలి. తత్తరపాటును ఓపిక నిరోధిస్తుంది. నన్ను పట్టుకొని లేవనెత్తి నిలబెట్టెను. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనము. ఆయన ఇచ్చిన సహనం మనలో ఉంటే మనం వేచి ఉన్న సమయమంతా స్థిరంగా ఉంటాము. ఓపిక దేవుణ్ణి ఆరాధిస్తుంది. స్తుతులతో కూడిన ఓపిక ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము. అతి శ్రేష్టమైనవి ఓర్పు తన క్రియను కొనసాగనీయుడి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. నీవు దేవుని కొరకు కనిపెట్టే కొలది ఆత్మ సమృద్ధి పొందుతావు. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా. అయ్యా నా తండ్రి, నేను చాలా సందర్భాల్లో అడిగి కొన్ని విషయాల గురించి వదిలేస్తూ ఉంటాము. విసుగనిపిస్తూ ఉంటుంది, వదిలేయాలని వదిలేస్తూ ఉంటాం నాయన. అలాంటి సందర్భాలలో నా తండ్రి, మీ మాటలు మాకేమని తెలియజేస్తున్నాయంటే, ఓపికను కలిగి ఉండండి అని మీ మాటలు మాకు తెలియజేస్తూ ఉండగా నా తండ్రి, అయ్యా మేము అలాంటి ఓపిక కలిగి ఉండటానికి సహాయం చేయండి. ఓపిక ఆందోళనను తొలగిస్తుంది, తత్తరపాటును తొలగిస్తుంది అని మీ మాటలు తెలియజేస్తూ ఉన్నాయి తండ్రి. అవును నా తండ్రి, ఓపిక కలిగి నీ సన్నిధిలో మేము ఎదురు చూడటానికి స్తుతులతో కూడిన ఓపికను, అలాగే మా నాయన ప్రభ మిమ్మల్ని ఆరాధించేటువంటి ఓర్పును మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. అయ్యా నీ కొరకు కనిపెట్టే కొలది ఆత్మ సమృద్ధి పొందుతావు అని మీ మాటలు మాకు తెలియజేస్తూ ఉన్నాయి తండ్రి. అవును నాయన ప్రభ, మీ సన్నిధిలో కనిపెట్టే ఆత్మ సంతృప్తిని పొందుకోవటానికి, ఆత్మ సమృద్ధిని పొందుకోవటానికి మాకు శక్తిని ఇవ్వమని ఈ ఉదయకాల సమయంలో మీ కృపచేత నింపండి తండ్రి. సహాయం చేయండి. మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.